హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. వామ్మో, అంత పని చేయలేదు, లేదంటే చచ్చేవాళ్ళం అని దీపు అంటాడు. ఎలాగో మాటల్లో రియా చెప్పిన ఇంటి ముందు కారాపారు. పల్లవి ఇంటివైపు చూసి పదండి అని అంటుంది. నలుగురు దిగి గేట్ దగ్గరికి వెళ్లారు. వాచ్మెన్ ఆపేసరికి పల్లవికి ఏం చెప్పాలో తెలియక, భయ్యా, నేను మాధవి ఆంటీకి తెలిసిన అమ్మాయిని, లోపలికి వెళ్ళనివ్వండి అని అడుగుతుంది. కుదరదు, ఈ టైంలో వస్తే మీరు ఎవరని, నేను వెళ్ళి ఇంట్లో అడిగి వస్తాను అని వాచ్మెన్ అంటాడు. విద్య పల్లవిని ఒక తోపు తోసి, హే హీరో ఆగు అని అంటుంది. హీరోనా అని వాచ్మెన్తో పాటు మిగిలిన ముగ్గురు అంటారు. ఎస్, నువ్వే హీరో అని విద్య సిగ్గుపడుతూ, దీపు నీకు కుళ్ళుగా ఉంది కదా ఇతన్ని చూస్తుంటే, ఏమైనా నాకు మాత్రం ఇతగాడు పిచ్చి పిచ్చిగా నచ్చాడు అని అంటుంది. వాచ్మెన్కి ఏం అర్థం కాక గుటకలు మింగుతూ, మేడం మీరు నన్ను అని అంటూ ఉండగా, మేడం ఏంటి, కాల్ మీ రోజ్ అని విద్య వాచ్మెన్ భుజం మీద మునివేళ్లతో కొడుతూ అంటుంది. వాచ్మెన్ సిగ్గుపడుతూ, రోజ్ నా పేరు చాలా బాగుంది అని అంటాడు. దీపు మోక్ష పల్లవి వాచ్మెన్ని చూసి విరక్తిగా మొహం పెట్టి, ఏయ్ త్వరగా కానివ్వు అని పల్లవి చేయగిల్లుతుంది. జాక్ ప్లీజ్ మమ్మల్ని పంపించు, ఒక ముఖ్యమైన పని ఉంది అని విద్య ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది. జాక్ ఎవరు అని వాచ్మెన్ అడుగుతాడు. ఏ దొంగ, ఏం తెలియనట్టు, టైటానిక్ సినిమాలో నేను రోజ్ అయినప్పుడు నువ్వు జాక్నే కదా అని విద్య వాచ్మెన్ తల మీద తట్టి చెప్తుంది. వాచ్మెన్ సిగ్గుపడుతూ, మీరు నిజంగానే అంటున్నారా అని అడుగుతాడు. కావాలంటే లోపలికి పంపించి 5 నిమిషాల్లో బయటకు వచ్చి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని నైట్ కాల్స్, అది కూడా వీడియో కాల్స్ మాట్లాడుతూ కాఫీకి డిన్నర్కి కలుస్తూ లైఫ్లో ఎంజాయ్ అంటే ఏంటో నీకు చూపించి పిచ్చెక్కిస్తా అని విద్య మొహం విదిలిస్తుంది. వాడు నిజమని ఫీల్ అయ్యి, సరే వెళ్ళండి, నాకేం ప్రాబ్లం రాదు కదా రోజ్ అంటాడు. ఏ నాటి, నేను నీకు ప్రాబ్లం తెచ్చిపెడతానా అని విద్య అంటుంది. ఓకే త్వరగా వెళ్ళొచ్చేయండి, ఎవరు పంపించారు అని అడిగితే నేను లేనని చెప్పేయండి అని వాచ్మెన్ అంటాడు. ఓకే ఓకే జాక్, మళ్ళీ కలుద్దాం. ఏ ముష్టి మొహం దీపు, పద లోపలికి, నా జాక్ని మీరు సఫర్ చేస్తున్నారు అంటూ బిల్డప్ ఇస్తూ లోపలికి వెళ్ళింది. విద్యతో పాటు దీపు, పల్లవి, మోక్ష కూడా వెళ్తారు. ఒసే ఏంటి వాడితో అలా మాట్లాడావు అని పల్లవి అంటుంది. ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది వాడితో అలా మాట్లాడడం వల్లే. ఏమైనా పల్లవి, నువ్వు ఇన్నోసెంట్వే, నా అంత తెలివైనదని కాదు. వాడు మనల్ని చూడడమే అదోలా చూశాడు, అందుకే కాస్త సోప్ వేసా, దెబ్బకి గిలగిలా కొట్టుకుంటున్నాడు వెధవ. నేను లేకపోతే ఎలా బ్రతుకుతావో ఏంటో అని విద్య దేశాన్ని ఉద్ధరించిన రీతిలో చెప్తుంది. అందుకోసం నన్ను తిడతావా అని దీపు అంటాడు. హా, తప్పదు దీపు, ఒక అబ్బాయిని వాడి ముందు తక్కువ చేసి వాడిని గొప్పగా చూపిస్తే దెబ్బకి పడుంటాడు. అయినా నేనేం నీ విషయంలో అబద్ధాలు చెప్పలేదు, అవన్నీ నిజాలే అని నాలుగు ఖర్చుకుంది విద్య. మోక్ష పల్లవి పక్కున నవ్వడంతో దీపు ఉరిమి చూస్తాడు. విద్య హీ హీ అని నవ్వి, ఏదో కాబోయే మరిది అని జోక్ చేశా అని అంటుంది. విద్య ష్ అని పల్లవి కాలింగ్ బెల్ కొడుతుంది. అప్పటికే టైం 7 అయింది. కాకపోతే ఊటీ చలి ప్రాంతం, పైగా చలికాలం కావడంతో ఇంకా తెల్లారినట్టే కనిపించడం లేదు. రాగిణి డోర్ తీసి ఎవరు అని అడగపోతూ పల్లవిని టీవీలో చూడ్డంతో గుర్తుపట్టి అలాగే చూస్తుంది. రాగిణి ఎవరు అని మాధవి సోఫాలో కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుతూ అడుగుతుంది. ఎవరో నాకు తెలీదు అని రాగిణి తలదించుకొని చెప్తుంది. రమ్మని చెప్పు అని మాధవి అంటుంది. లోపలికి రమ్మా అని రాగిణి అంటుంది. అమ్మ మీరు రాగిణి అంటే చారు అక్క అమ్మ కదా అని పల్లవి అడుగుతుంది. రాగిణి తల ఊపి, నువ్వు నాకు తెలుసు పల్లవి అని చిన్నగా చెప్తుంది. పల్లవి ఆ మాటకి సంతోషించి సరే పదండి అని అంటుంది. నలుగురు లోపలికి వెళ్తారు. మాధవి దూరం నుండి పల్లవిని చూడటమే గుర్తుపట్టి, ఏయ్ నువ్వా అని లేస్తుంది. ఏయ్ గీ అన్నావంటే మొహం పగిలిపోతుంది అని పల్లవి అంటుంది. మాధవి ఉరిమి చూస్తూ, ఏవండి రే సుమంత్ అని గాండ్ర కప్ప నోరేసుకొని అరుస్తుంది. మాధవి గొంతుకి పార్థసారథి సుమంత్తో పాటు మరో గది నుండి జ్ఞాన్ కూడా బయటకొస్తాడు. పల్లవి జ్ఞాన్ని చూడటమే తనకే తెలియకుండా చేస్తూ చేతులు చాపుతుంది. జ్ఞాన్ పెద్దగా పల్లవి అని ఏడుపు గొంతుతో పరిగెత్తుకొనొచ్చి పల్లవి కాళ్ళని చుట్టేస్తాడు. పల్లవి జ్ఞాన్ని ఎత్తుకుని ఏడుస్తూ, కెన్ ఐ కిస్ యూ అని అడుగుతుంది. ఎస్ యూ కెన్ అని జ్ఞాన్ ముద్దుగా అంటాడు. పల్లవి ఏడుపులోనే నవ్వుతూ జ్ఞాన్ మొహమంతా ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంది. పల్లవి ఐ మిస్ యూ ఎ లాట్ అని జ్ఞాన్ ఏడ్చేస్తాడు. పల్లవి తన కన్నీళ్లు తుడుచుకొని జ్ఞాన్ కన్నీళ్లు తుడిచి, జ్ఞాన్ నేను వచ్చానుగా, తీసుకొని వెళ్ళిపోతాను, డోంట్ క్రై అని అంటుంది. నిజంగా అని జ్ఞాన్ పల్లవి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతాడు. హా నిజం జ్ఞాన్, అమ్మ చెప్తుంది నిజం అని దీపు అంటాడు.
జ్ఞాన్ దీపు వైపు అలాగే చూస్తూ అమ్మా అని అంటాడు. హా, పల్లవినే అమ్మా అని దీపు అంటాడు. జ్ఞాన్కి ఇంకా ఎక్కువ ఏడుపు రావడంతో పల్లవి వైపు చూసి అమ్మనా నువ్వు, నా అమ్మనా అని అడుగుతాడు. పల్లవి తల ఊపుతూ ఎస్ అమ్మనే అని అంటుంది. అమ్మా అని జ్ఞాన్ ఏడుస్తూ పల్లవిని గట్టిగా హగ్ చేసుకొని ఐ మిస్ యూ సో మచ్, ఐ లవ్ యూ మామ్ అంటాడు. పల్లవికి ఆ పిలుపు చాలా కొత్తగా చాలా ఇష్టంగా తోచింది. జ్ఞాన్ చుట్టూ చేతులు పెనవేసి గట్టిగా పట్టుకొని ఐ మిస్ యూ టూ నాన్న అని అంటుంది. ఇద్దరిని చూసి రాగిణి కన్నీళ్లు పెట్టుకుంది. విద్యా మోక్ష దీపు కూడా జ్ఞాన్ మొహాన్ని చూసి కన్నీరు పెట్టకుండా ఉండలేకపోయారు. పల్లవి జ్ఞాన్ తనివి తీరా ఏడ్చి జ్ఞాన్ ప్లీజ్ ఏడవకు, నీ మొహం చూడు రెడ్ అయిపోయింది, ప్లీజ్ అమ్మ చెప్తుంది కదా ఏడవకు అని అంటుంది. జ్ఞాన్ ఏడుపు ఆపిన పసివాడు కావడం ఎక్కిళ్ళు పెడుతూనే ఉన్నాడు. అమ్మ మంచినీళ్ళు అని పల్లవి అంటుంది. రాగిణి పరుగున వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకుని వెళ్ళి పల్లవికి ఇస్తుంది. పల్లవి వాటర్ని జ్ఞాన్కి తాగించి గుడ్ బాయ్ అని నుదుటి మీద ముద్దిస్తుంది. అయిపోయిందా మీ మెలో డ్రామా అని మాధవి అరుస్తుంది. పల్లవి మాధవి వైపు చూసి ఒక్క నిమిషం నీ దగ్గరికే వస్తాను అని జ్ఞాన్ని తీసుకుని వెళ్ళి మోక్షకిచ్చి జ్ఞాన్, మోక్ష ఆంటీ మన పార్టీని, కాసేపు ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను, అక్కడ ఒక డాగ్ ఉంది, కాదు 3 డాగ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి, మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. జ్ఞాన్ తల ఊపి మోక్ష మెడ చుట్టూ చేతులు బిగించి పట్టుకుంటాడు. పల్లవి ముందుకు వెళ్ళి ఇప్పుడు చెప్పు గజికుక్క, ఏంటి నీ ప్రాబ్లం, ఇంత పెద్ద హాల్ కూడా దదరిల్లేలా అరుస్తున్నావు, మెల్లగా మాట్లాడు, నేనేం పారిపోవడానికి రాలేదు, నీ లెక్క తేల్చిపోవడానికి వచ్చాను అని సోఫాలో రిలాక్స్గా కాలు మీద కాలేసుకొని కూర్చుంటుంది. మాధవి ముక్కుల్లో కళ్ళల్లో నుండి కోపం ఎక్కువై సెగలు పొగలు కక్కుకుంటూ వస్తున్నాయి. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా ముందే కాలు మీద కాలేసుకొని కూర్చుంటావు అని మాధవి అంటుంది. పల్లవి పెద్దగా నవ్వుతుంది. విద్య చకచక 2 అడుగులు వేసి పల్లవి పక్కన కూర్చొని ఎంతోటి దానికి ధైర్యం ఎందుకో అని అంటుంది. మాధవి కోపంతో ఏయ్ లే అని అరుస్తుంది. అరవకు, నాకు బీపీ పెరుగుద్ది, ఆ రోషన్ అరిస్తేనే తట్టుకోలేను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, చింతతొక్కులో గింజంతా అని విద్య మొహం చిట్లిస్తూ అంటుంది. ఏవండి అని మాధవి అరుస్తుంది. పార్థసారథి వచ్చి ఏంటి మీరు ఈ వేషాలు వేసి ఇల్లు దాటగలను అని అనుకుంటున్నారా అని అడుగుతాడు. ఏం వెళ్ళలేమనుకుంటున్నావా అని పల్లవి అంటుంది. పల్లవి హూ ఇస్ దిస్ జోకర్ అని విద్య అంటుంది. ఈయన గారు ఆవిడ గారి హస్బెండ్ అని పల్లవి అంటుంది. విద్య పెద్దగా నవ్వుతూ అసలు ఇందులో ఆడ ఎవరు మగ ఎవరు అని అడుగుతుంది. మోక్ష దీపు నవ్వుని ఆపుకోలేక నవ్వుతూ ఉన్నారు. మాధవి కోపంగా విద్య వైపు వెళ్ళి మెడ పట్టుకోపోతే పల్లవి లేచి మాధవి పీక పట్టుకొని నువ్వు నీ ఇష్టం వచ్చిన వేషాలు వేస్తుంటే చూస్తూ కూర్చోవడానికి మేమే చారు జెరాక్స్ కాపీలు కాదు, చంపి పడేస్తా అని అంటుంది. కూల్ బేబీ కూల్ అని విద్య లేచి ఈ టుమ్రీ మొహంది నన్నేం చేస్తుందిలే కానీ అని అంటూ సుమంత్ వైపు చూసి హే హాయ్ నిన్నేనా, చారు లెఫ్ట్ లెగ్తో తని చైతుగారితో వెళ్ళిపోయింది అని అడుగుతుంది. పల్లవి మాధవిని విసురుగా వదిలి వేడే అనుకుంటా, ఆ పిచికారీ మొహం చూస్తే తెలియడం లేదా అని అంటుంది. సుమంత్ ఆవేశంగా వచ్చి అసలు ఎవరే మిమ్మల్ని లోపలికి రానిచ్చింది అని పల్లవి మీదికి రాబోతుంటే దీపు అడ్డు వచ్చి నిలబడి ఎంతసేపు ఆడవాళ్లతో ఏంట్రా నీకు, కొంపదీసి తేడాగాడివా ఏంటి అని అడుగుతాడు. అప్పటి నుండి నాకు అదే డౌట్ అని విద్య అంటుంది. అసలు మీరంతా ఎందుకు వచ్చారు, మీకు జ్ఞాన్తో ఏం పని అని మాధవి అరుస్తుంది. ఇప్పుడు కరెక్ట్ దారిలోకి వచ్చింది మేడం అని పల్లవి అంటూ దీపు రిలాక్స్, ఇలాంటి వాళ్ళతో గొడవపడి మన రేంజ్ తగ్గించుకోకూడదు అని పల్లవి అంటుంది. పల్లవి నాకేంటి నసా, నిద్ర లేచి ఈ పిడక మొహాలను చూపించావు, త్వరగా కానివ్వు, నేను వెళ్ళి మా సార్తో సరసల్లో మునిగి తేలాలి, అసలే 2 రోజులుగా పట్టించుకోలేదు, బేబీ ఫీల్ అవుతున్నాడేమో అని విద్య అంటుంది. పల్లవి ఒక పెన్ డ్రైవ్ చూపించి ఇందులో మీ జీవితం ఉంది, నోరు మూసుకుంటే కనీసం బ్రతికి ఉంటారు, అదే ఏ టీవీ ఛానల్లోనో లేక పోలీస్ స్టేషన్లోనో పెడితే చచ్చూరుకుంటారు అని అంటుంది. ఏముందందులో అని సుమంత్ అంటాడు. RRR మూవీ ఉందిరా, చూస్తావా సొట్టమోహన్ సత్తిగా అని విద్య అంటుంది. విద్య కూల్ అని పల్లవి అంటుంది. కానీ వీళ్ళ మొహాలు చూస్తుంటే నాకు చెడ్డ చిరాకొస్తుంది అని విద్య అంటుంది. ఇందులో చారు చనిపోయే ముందు మీ బండారం బట్టబయలు చేసి మరీ చనిపోయింది, ఇది కానీ బయటికి వెళ్ళిందో మీ పని అవుట్, జనాలు మిమ్మల్ని లేపేస్తారు అని పల్లవి అంటుంది. ఏంటి అది చెప్పేది నువ్వు వినేది అని సుమంత్ పెండ్రో లాక్కొని వెకేగిలిగా నవ్వుతూ
ఇప్పుడేం చేస్తారు అని అంటాడు. పల్లవి చిరాగ్గా మొహం పెట్టి, రేయ్ పప్పు సుద్దా, నీకింతకంటే ఏం గొప్పగా తెలుస్తుంది, కానీ ఎవరైనా ఒరిజినల్ కాపీని తీసుకొస్తారా? ఇది డూప్లికేట్, ఇలాంటివి నా దగ్గర 100 ఉన్నాయి, నోరు మూసుకొనిటివ్వు అని లాక్కుంటుంది పల్లవి. ఇప్పటికిప్పుడు నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని సుమంత్ అంటాడు. ఒరే బర్రి, నువ్వు చంపుతుంటే రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య అని పాట పాడుతూ స్వాగతం చెప్తామనుకుంటున్నావా? చెప్పు చీపరగట్ట తిరిగేసి మరీ వాయించేస్తా అని విద్య ఆవేశంగా అంటుంది. చూడు, మీరేం చేసినా జ్ఞాన్ని ఇక్కడి నుండి పంపించేది లేదు అని పార్థసారథి అంటాడు. అంకుల్, నీకు డైలాగ్స్ లేవు, మూసై అని విద్య అంటుంది. చూడండి, ఇక్కడ మీ ముగ్గురు నేను చెప్పినట్టు ఆడాలి అంటే టీవీని రిమోట్తో ఆపరేట్ చేసినట్టుగా నేనేం చెప్తే అది ఫాలో అయిపోవాలి. ఇవన్నీ ఎందుకు పాటించాలి అంటే తప్పదు, మీకు వేరే ఆప్షన్ లేదు. చారు లైవ్గా మాట్లాడిన వీడియో ఉంది, అలాగే నా దగ్గర ఉన్న మరో ఆయుధం ఏంటంటే అని ముగ్గురు వైపు చూసి, నేనే ఆస్తిని చారుకి పుట్టే బిడ్డకి రాశారు. ఆ బిడ్డకి అంటే జ్ఞాన్కి 18 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి తండ్రి లేని సమక్షంలో జ్ఞాన్ ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారే ఈ ఆస్తికి నామినీ. సో మీరు జ్ఞాన్ని ఇక్కడే పెట్టుకొని పెంచి పోషించిన మీకే డబ్బులు బొక్క. ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళాక నేను కొత్తగా లాయర్ని పెట్టుకొని అన్ని కొత్తగా రాయించి ఆస్తికి నామినీ నా పేరు రాయించుకుంటాను. అప్పుడు మీరేం పీక్కుంటారో పీక్కోండి. ఇంకో విషయం, జ్ఞాన్ని పంపించకపోతే మీ మీద కేసు వేస్తాను. ఇన్నేళ్ళు తేరగా కూర్చొని చారు ఆస్తిని తిన్నందుకు అంతకంతా వడ్డీతో సహా కక్కిస్తాను. అదే ఇవన్నీ ఏం వద్దంటే జ్ఞాన్ని నాతో పంపండి. తనకేం చిన్న హాని కలిగినా దానికి మీరే బాధ్యత వహించాలి. ఇంకో విషయం, రాగిణి అమ్మని చాలా బాగా చూసుకోవాలి. ఎంత బాగా అంటే అమ్మ కాళ్ళు కందకుండా అని పల్లవి క్లియర్గా చెప్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, జ్ఞాన్ని చంపేస్తా లేపేస్తా అని చైతుని బెదిరించాలని ట్రై చేశారో మట్టిలో కలిపేస్తా. చైతు గారిలా నేనేం సెంటిమెంటల్ ఫూల్ని కాదు. ఆయనంటే భార్యను పోగొట్టుకొని కొడుకు దూరం అవుతాడేమో అని భయంతో ఉన్నాడు. కానీ నేనలా కాదు. జ్ఞాన్ విషయంలో కానీ మరెవరి విషయంలో కానీ ఏదైనా చిన్న అపకారం తలపెట్టినా ఈ వీడియోలోనుంది లైవ్లో ఇండియా వైడ్గా టెలికాస్ట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి అని పల్లవి అనింది. విజయ రిలాక్స్గా సోఫాలో కూలబడి, ఇప్పుడు చెప్పండ్రా, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏమైనా లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప అని పవన్ కళ్యాణ్ గారి రేంజ్లో చెప్తుంది. ముగ్గురికి పల్లవి మాటలకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పల్లవి రాగిణి దగ్గరికి వెళ్ళి హత్తుకొని మౌనంగా ఉంటుంది. రాగిణికి ఏడుపు ఆగదు. నా కూతుర్ని నీలా ఎందుకు పెంచలేదా అని అనిపిస్తుంది పల్లవి అని అంటుంది. పల్లవి రాగిణి కన్నీళ్లు తుడిచి, నేను నీ కూతుర్ని కాదా అమ్మా అని అడుగుతుంది. చచా, అదేం కాదు. జ్ఞాన్ ఎప్పుడైతే నిన్ను అందరికంటే ఎక్కువగా తలుచుకోవడం మొదలుపెట్టాడో ఆ రోజే నువ్వు నా కూతురువి అని అనుకున్నాను పల్లవి. ఈ 5 ఏళ్లలో జ్ఞాన్ ఎవరి వైపు మొగ్గు చూపడం నేను చూడలేదు. కానీ మొదటిసారి నీకోసం పరితపించిపోయాడు. అప్పుడే అనుకున్నాను నువ్వు నా కూతురువి, అలాగే జ్ఞాన్కి అమ్మవి అని. నువ్వన్నీ తెలుసుకొని వస్తావని ఊహించి ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇంత త్వరగా అని ఊహించలేదు అని రాగిణి అంటుంది. జ్ఞాన్ ఏడుస్తూ నన్ను తీసుకొని పో అని అడిగాడమ్మా. ఆ రోజు డిసైడ్ అయ్యాను జ్ఞాన్ నాకు కావాలని. కానీ తల్లిలా మారిపోతాను అని ఊహించలేదు. ఈ మార్పు నాకెంత నచ్చిందంటే నేను చెప్పలేను. చారు అక్క కడుపు తీపిని నాకు వదిలి వెళ్ళిపోయింది. బహుశా అందుకేనేమో అంతగా కనెక్ట్ అయిపోయాను అని పల్లవి అంటుంది. వెళ్ళురా, జ్ఞాన్తో పాటు చైతన్య కూడా బాగా చూసుకో అని రాగిణి అంటుంది. పల్లవి చిన్న నవ్వు నవ్వి, అమ్మా నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. లేదురా, నా చారు జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లో ఈ ఊర్లోనే ఉన్నాయి. నాకెన్ని కష్టాలు వచ్చినా నేను ఈ గడప దాటింది అందుకే అని రాగిణి అంటుంది. అయితే నీకోసం మేమే వస్తాం, అక్క కోసం అన్నాక ఫోర్స్ చేయలేను అని పల్లవి అంటుంది. రావాలి, ఇప్పుడు నాకు మాత్రం ఎవరున్నారు, మీరే కదా నాకంతా అని రాగిణి అంటుంది. పల్లవి మరోసారి రాగిణిని హత్తుకొని దూరం జరిగి నవ్వుతూ సుమన్ దగ్గరికి వెళ్తుంది. రేయ్, బిందికి సొట్టపడ్డట్టు నువ్వు నీ మొహం ఇంకోసారి ఆంటీని అమర్యాదగా మాట్లాడినా వెధవ వేషాలు వేసావని తెలిసినా చైతుకి చెప్పి మక్కలు విరక్కొట్టిస్తా. నువ్వేందయ్యా అలా చూస్తున్నావు? భార్య మంచిదైతే సపోర్ట్ చేయాలి, కానీ ఇలా కోతులు తవ్వి అవతల వాళ్ళ ఆస్తిని జలగలాగా పీల్చేస్తుంటాయి. 4 తగిలించక వెనకేసుకొచ్చి సొంత చెల్లిని పని మనిషిలాగా చూస్తావా? నువ్వు అసలు ఆడదానివేనా? నీ కూతురు వయసున్న చారు అక్కని, నీ తోడబుట్టో లాంటి అమ్మని హింస పెడతావా? పైగా వాళ్ళ డబ్బు తింటూ సిగ్గులేదు నీకు? చూడండి, మీ ముగ్గురికి కలిపి చెప్తున్నా, అమ్మ జోలికి కానీ జ్ఞాన్ జోలికి కానీ వచ్చారంటే నా విశ్వరూపం చూస్తారు. నాకు అసలే తొందర ఎక్కువ. మీరు చేసేది పూర్తయ్యేదాకా ఆగలేను. నేను చేయాల్సింది చేసి భూమిలో కప్పెట్టేస్తా అని పల్లవి అంటుంది. పల్లవి వెళ్దాం, టిఫిన్ టైం అవుతుంది,
వీళ్ళకంటే పని లేదు, మాకు చాలా పనులున్నాయిగా అని విద్య అంటుంది. పద అమ్మా, వెళ్ళొస్తా, రోజు కాల్ చేస్తా, రియా అక్కతో అన్నీ చెప్తాను, నువ్వు ఇది వరకట్లా కాకుండా హ్యాపీగా ఉండు అని పల్లవి అంటుంది. అలాగేరా, వెళ్ళిరా అని జ్ఞాన్ని మోక్ష చేతిలో నుండి తీసుకొని ముద్దులాడి, పల్లవి ఇక నాకు ఏ దిగులు లేదు అని అంటుంది. పల్లవి నవ్వి విద్య పద అని అంటుంది. పల్లవి జ్ఞాన్ని తీసుకొని ఆ ఇంట్లో నుండి బయటకొస్తుంది. అరే బుడిగి, నీకోసం ఎంత జరిగిందో తెలుసా, నువ్వేమో క్యూట్గా కార్టూన్ ఛానల్ చూసినట్టు చూస్తూ ఉన్నావు అని విద్య అంటుంది. ముందు నీ జాక్ వెయిట్ చేస్తున్నాడు, ఆ సంగతి చూడు అని మోక్ష అంటుంది. వీడొకడున్నాడు కదా, ఆ ఇంట్లో చాలా ఇరిటేషన్ వచ్చింది, అదంతా వీడి మీద కుమ్మరిస్తే సరి అని విద్య అంటుంది. అందరూ గేట్ దగ్గరికి వెళ్ళేసరికి వాచ్మెన్ డ్రెస్ కూడా మార్చి బాగా రెడీ అయి ఉన్నాడు. విద్యాని చూడగానే రోజ్ అని పిలుస్తాడు. హా, ఏంటి జాక్ భలే రెడీ అయ్యా అని విద్య అడుగుతుంది. నీకోసమే అని వాడు అంటాడు. విద్య వంకరగా చూస్తూ, జాక్ నేను కావాలా నీకు అని టోన్ మార్చి చేతిలోకి సేఫ్టీ పిన్ తీసుకొని ఎక్కడంటే అక్కడ గుచ్చుతూ, కావాలా, నేను కావాలా, చెప్పురా సొంట అని గోలగోల చేస్తుంది. వాడు ఎగురుతూ వద్దు వద్దు, అమ్మో అబ్బో అంటూ అరుస్తాడు. పల్లవి మోక్ష దీపుతో పాటు జ్ఞాన్ కూడా పెద్దగా నవ్వేశాడు. విద్య ఇక చాలు రావే, వాడు జీవితంలో ఇంకే అమ్మాయిని నమ్మకుండా చేశావు అని పల్లవి అంటుంది. రోజ్ అంటే రోజ్ అని విద్య వాడి వైపు కొరకొర చూస్తూ పదండి అని కారులో కూర్చుంది. అందరూ కారులో కూర్చొని హోటల్ వైపు వెళ్ళారు. పల్లవి ఆ పెన్ డ్రైవ్లో చారు అక్క ఏం చెప్పలేదు కదా అని విద్య అడుగుతుంది. అది నీకు నాకు తెలుసు, వాళ్ళకు తెలియదు కదా అని పల్లవి అంటుంది. అంటే అంత గ్యాస్ కొట్టావా అని దీపు అడుగుతాడు. అంతే, మరి ఆ మొహాలకి నిజాలు నిప్పులు అని తెలుసుకొని వెళ్ళాలా అని పల్లవి అంటుంది. వదినా నువ్వు గ్రేట్ అని దీపు అంటాడు. థ్యాంక్ యూ అని పల్లవి జ్ఞాన్ని గట్టిగా పట్టుకొని, జ్ఞాన్ కోసం ఆ మాత్రం తెగించకపోతే ఎలా అని పల్లవి అంటుంది. అందరూ కబుర్లతో హోటల్కి చేరుకుంటారు. పల్లవి జ్ఞాన్తో రూమ్కి వెళ్ళి డోర్ మెల్లగా తీసి చూస్తే చైతు ఇంకా నిద్రపోతూ ఉన్నాడు. అమ్మయ్య అని పల్లవి రిలాక్స్ అయి, జ్ఞాన్ రా అని చిన్నగా గుసగుసగా మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్తారు. ఇద్దరూ సోఫాలో కూర్చొని అదే గుసగుసతో కబుర్లు చెప్పుకుంటూ ఉండడంతో చైతుకి నిద్రలో జ్ఞాన్ గొంతు తెలిసి కదులుతూ లేచి చూస్తాడు. ఎదురుగా పల్లవి జ్ఞాన్ తమ లోకంలో విహరిస్తూ ఉండడం చూసి షాక్ అయి లేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.